వెల్కమ్ టు విజిల్. ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తిరువురు నియోజకవర్గం శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారి ఉదంతం, ఆయన మీడియా డిబేట్లో వెల్లడించిన సంచలన అంశాలు ఇప్పటికీ అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఇటు సోషల్ మీడియాని ఊపేస్తూనే ఉన్నాయి. విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ ఘటన జరిగినప్పుడు అక్కడి నుంచే దీన్ని నేనే డీల్ చేస్తాను, మీరెవరూ ఏలు పెట్టొద్దు అని చెప్పేసి స్టేట్ పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు గారికి ఆదేశాలు ఇవ్వటం, ముఖ్యమంత్రి గారు రావటం, ఆయన వచ్చిన తర్వాత ఒక పెళ్లికి అటెండ్ అయ్యారు. ఆ తర్వాత ఈ తుఫానుకు సంబంధించి యంత్రాంగం మొత్తం పూర్తిగా ఈ తుఫానుకు సంబంధించి కేంద్రీకృతం అవటం, మేబీ విత్ ఇన్ ద 1 or 2 daysలో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరిని పిలిపించి వివరణ తీసుకుని చర్యలు ఉంటాయా, లేదంటే టీ కప్లో తుఫాన్ లాగానే ఇది మిగిలిపోతుందా అనేది ఆ తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన అంశం. అయితే దీంట్లో మీడియా పరంగా మేము రేషన్ మాఫియా దగ్గర డబ్బులు తీసుకున్నాము, దాంతో వైసీపీ కౌన్సిలర్ని కొనుగోలు చేశాము అని ఆయన ఆన్ రికార్డ్ చెప్పడం అనేది సంచలనం. భారతదేశ చరిత్రలో చట్టసభల్లో అడుగుపెట్టిన ఒక సభ్యుడు అవినీతికి పాల్పడ్డాము, ఆ సొమ్ముతో పలానా పని చేశాము అని కనీస వెరపు లేకుండా దానికి సంబంధించిన ఆ నిధులు ఆయన అకౌంట్లోకి రావటం, దాన్ని డైవర్ట్ చేయటం కోసం స్థానిక ఎంపీ తీసుకోమన్నారు, ఎల్ఐ తీసుకోమన్నాడు, పొల్లై తీసుకోమన్నాడు అంటే అది కుదరని పని. ఎందుకంటే మీరు విద్యావంతులు, మీరు మాట్లాడితే రాజ్యాంగం గురించి, హక్కుల గురించి, సమాజం గురించి తరగతి గదిలో చరిత్ర, ఎకానమీ బోధించిన మీకున్న అనుభవం దృష్ట్యా ఎవరో తీసుకోమంటే తీసుకుని ఆ డబ్బులతో కౌన్సిలర్ని కొన్నాము అంటే అది సత్యదూరం, అది న్యాయ సమీక్షలో నిలవదు. దీనికి సంబంధించి ఎందుకు ఈయన నిత్యం వివాదాలు, ఓన్లీ తిరువురు ఎందుకు హాట్ టాపిక్ అవుతుంది రాష్ట్రంలో, ఆయన మీడియా ముందుకు వస్తున్నాడు అంటే ఏదో సంచలనం ఉంటుంది వాళ్ళ అని చెప్పేసి ఎంటైర్ మీడియా మొత్తం అలర్ట్ అయ్యే పరిస్థితి. దీని దరిమిలా ఆయనతో చిన్ననాటి స్నేహితుడు భుజంగరావు గారు ఆయన ఆప్యాయంగా కులరహిత నాణ్యమైన స్నేహానికి అందమైన పిలుపు, ఆప్యాయంగా గుండె లోతుల నుంచి వచ్చే పిలుపు బావ. ఆ బావ అని పిలుచుకునే బావ కొలికిపూడి శ్రీనివాసరావు గారితో ఆయన గతాన్ని విజిల్ ద్వారా ప్రపంచానికి తెలియపరిచారు. ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు గారు ప్రెషర్ అయ్యి మొట్టమొదటిసారిగా తరగతి గదిలో ఎక్కడ అడుగు పెట్టారు, ఏమేం చేశారు, ఆయన ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎమ్మెల్యే వరకు వచ్చింది, ఈ మధ్యలో ఒక సంచలనమైన కథనం విజిల్ ప్రసారం చేయనుంది. అది ప్రస్తుత తిరువురు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఏపీపీఎస్సీ స్కామ్లో నిందితులుగా ఉన్నారు. దాన్ని ఆ కేసు వివరాలని ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచలేదు, లీగల్గా అది ఆయన డిస్క్వాలిఫై అయ్యేదానికి అవకాశం ఉంది అనేది న్యాయ నిపుణుల మాట. దీనికి సంబంధించి దాంట్లో నిజాలు ఏంటి అని తెలుసుకునేదానికి కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఏదైతే గుంటూరు జయం స్టడీ సర్కిల్ అని ఆ దాంట్లో ఏదైతే పనిచేశారో దాని యజమాని, ఎమ్మెల్సీ అభ్యర్థి రాజ్ కుమార్గా పేరున్నటువంటి గుంటూరు వాస్తవ్యులు ఆయన విజిల్ స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు, అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీకు అసలు మీ గతం ఏంటి? నేను 1999లో ఈ కాంపిటేటివ్ రంగానికి వచ్చానండి. ఈ రంగంలో నాకు అద్దెలు హైదరాబాద్లో ఉంటున్న వాసిరెడ్డి అమర్నాథ్ గారండి. ఆయన దగ్గర నేను 5 సంవత్సరాలు మేనేజర్గా పనిచేశాను. స్లేట్ స్కూల్ ప్రజెంట్ స్లేట్ స్కూల్ విజయవాడ, తిరుపతి, హైదరాబాద్లో నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఆయన దగ్గర నేను ఈ కాంపిటేటివ్ రంగంలో ఆద్యం పోసానండి. ఆ తర్వాత 2003లో
జేఎం స్టడీ సర్కిల్ అని గుంటూరు కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా స్టార్ట్ చేసి హైదరాబాద్ తర్వాత తీసి గుంటూరు కేంద్రంగా ఎస్టాబ్లిష్ అయ్యాము. ఆ నేపథ్యంలో ఈ రంగంలో గ్రూప్ 2, గ్రూప్ 1 సెలక్షన్స్ మనకి అందరూ తెలిసిందే. 2007లో కొత్తగా గ్రూప్ 2 సిలబస్ మారి కొత్త సబ్జెక్టులు ప్రవేశపెట్టిన దశలో నాకు అప్పటికే పరిచయం ఉన్న ఈ కొలికపూడి శ్రీనివాస్ అనేవాడు హైదరాబాద్ పరిచయం ద్వారా, ప్లస్ మా అత్తగారు స్టూడెంట్ అని, అతను అక్షరాభ్యాసం మా పెద్ద అత్తగారి దగ్గర చేశాడు. ఆ పరిచయం మీద కొత్తగా వచ్చిన సబ్జెక్టులో నాకు ఆఫర్ ఇవ్వమని అడిగితే గ్రూప్ 2 ఎకానమీకి ఆఫర్ ఇచ్చాను గుంటూరులో. అతని భార్య మాధవి, భార్య అని చెప్పాడు, అవునో కదా నాకు తెలియదు. వచ్చారు, వాళ్ళకి అకామిడేట్ చేశాను నేను. ఈ గ్రూప్ 2లో గుంటూరులో మా జేఎం స్టడీ సర్కిల్ ఒక పెద్ద సంచలనం. ఆ పరిస్థితుల్లో హైదరాబాద్ ఫ్యాకల్టీ నేను ఇంట్రడ్యూస్ చేయడం, గుంటూరు వాసిగా పరిచయం చేయడం, అది నా కర్మకు చుట్టుకుంది సార్. మీ దగ్గర ఆయన జాబ్ జాయిన్ అయ్యారా మీ ఇన్స్టిట్యూట్లో? అంటే వీక్లీ వచ్చేవాడు, వీక్లీ పేమెంట్. శని ఆదివారం హైదరాబాద్ నుంచి వచ్చేవాడు, మిగతా రోజుల్లో అక్కడ తన ఇన్స్టిట్యూట్లో చూసుకుంటానన్నవాడు. ఇట్లా శని ఆదివారం వస్తున్న క్రమంలో అతను ఎకానమీ చెప్తానన్నాడు, కానీ అతను పెద్దగా చెప్పింది ఏం లేదు. కానీ పోడియం ముందు నుంచొని అతను టాలెంట్ ఏంటంటే ఒక 7-8 గంటలు స్టాండింగ్లో చదువుతాడు సార్. టీచింగ్ ఏమి ఉండదు, చదువుతాడు. ఆ రోజుల్లో అదే గొప్పగా అయ్యింది. లోతైన సబ్జెక్ట్ అయితే ఆయనకి ఏ దాంట్లో పూర్తిగా పరిణతి లేదు. నేను ఒక ఇన్స్టిట్యూట్ యజమానిగా, నేను ఒక ఫ్యాకల్టీగా ఈ స్టేట్మెంట్ ఐ స్టాండ్ మై వర్డ్. ఎందుకంటే అతను ఒక బుక్ తీసుకొని కూర్చొని అట్లా నుంచొని చదువుతూ ఉంటారు, నోట్స్ రాసుకోవడమే. దెర్ ఈజ్ నో ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ఎనీ పార్ట్ ఎట్ ఎనీ టైం. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలనండి. అయితే ఇతనికి ఎక్స్ట్రా అంశాలు ఎక్కువ ఉంటాయి. వాట్ ఐ అబ్జర్వ్డ్, ఖచ్చితంగా నెల రోజులు క్రేజ్ వచ్చింది. క్రేజ్ వచ్చేదాకా ఉండగలడు, క్రేజ్ తెచ్చినట్టు నటించగలడు. వచ్చిన తర్వాత తెచ్చినవాడెవడు ఇచ్చినవాడెవడు అనే ఆలోచనే ఉండదు. తన స్వార్థ ప్రయోజనం ఆలోచించుకొని ఎంతటికైనా దిగజారిపోతాడు. ఆయన గతంలో టీవీ డిబేట్స్లో కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ, ఆయన ఏదైతే మీడియా ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే దాంట్లో నిజం లేదంటారా? నిజమేం లేదండి, అంత షో. ఏమైంది? ఇప్పుడు మీరు ఆశ్రయం కల్పించారు, మీరు ఫ్యాకల్టీగా ఆయనకి ప్లేస్మెంట్ ఇచ్చారు, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? 200 మందిని అట్రాక్ట్ చేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ బోర్డు పెట్టేశాడు ఎదురు. 200 మందిని సగం ఫీజులు నాకు కట్టారు, మిగతా ఫీజులు తను బోర్డు పెట్టేసి ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఒక నెల పోనీ న్యాయం చేశాడా? నేను అప్పటికి 2 లక్షలు పే చేసి ఉన్నా సార్. వచ్చినప్పుడైతే మీడియాలో నేను చెప్పచ్చో లేదో నాకు తెలియదు, చెప్పచ్చు అంటారా? మీ మీ ఇష్టం. అది రూమ్లో నా సీటు వెనక నాకు బైబిల్ కొటేషన్ ఒకటి ఉంటుంది సార్. దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను. ఈ వాక్యాన్ని పెట్టుకుంటాను నా సీట్లో. నా సీట్ వెనక గోడకుంటుంది. ఈ శ్రీనివాస్ అనేవాడు, వాడు భార్య మాధవి, ఇద్దరు వచ్చి ఇట్లా దండం పెట్టారు సార్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇట్లా దండం పెట్టి, భగవంతుడు ఈ రూపంలో మీ దగ్గరికి పంపించాడు సార్. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, బైబిల్ కోడ్ని చూస్తూ నాతో ఇట్లా దండం పెట్టి, వాడు పెళ్ళాం. అప్పటికి పెళ్ళి అయిందో లేదో కూడా తెలియదు సార్. వీటిదంతా క్రిమినల్ యాటిట్యూడ్. దండం పెట్టాడు. ఇలాగే 13 రూపాయలతో వచ్చాం సార్ మేము గుంటూరు అన్నారు. ఇద్దరు నా ఎదురు కూర్చొని 13 రూపాయలతో వచ్చాం సార్ అంటే, ఆ రోజు నుంచి దాదాపు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 వీక్స్ ఐ పెయిడ్ 2 lakhs. అయితే నాకు గుర్తులేదు. దీని తర్వాత పోలీస్ పరిణామాలు స్టేషన్లో దాకా వెళ్ళింది మీ ఆ ఇష్యూ. దానికి ఒక ఎస్పీ, ఒక ఎమ్మెల్సీ వాళ్ళని గ్యాదర్ చేశాడు సార్. అంటే గ్రౌండ్ వర్క్ చేసేస్తాడు, మనకు తెలియకుండా మన చుట్టూ, మన పక్కనే ఉంటాడు, మన భూమి కింద తవ్వేస్తాడు, మన పాదాల కింద తవ్వేస్తాడు సార్. అంటే ఒక కులమను, ఒక ఇంటెలెక్చువాలిటీ ఉందను, ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ అను. మీది అయింది ఒకే సామాజిక వర్గం? అవునండి, ఒకే సామాజిక వర్గం. అతను క్లాస్ ఇవ్వడంలో వన్ ఆఫ్ ద రీజన్. ప్లస్ అతను పూర్తిగా ఒక మాటలో చెప్పాలంటే అడుక్కునే దశలో వచ్చాడు నా దగ్గర. మరి 13 రూపాయలు అంటే అడుక్కునే దశ కదా సార్. భార్యాభర్తలు ఇద్దరు 13 రూపాయలతో వచ్చాం సార్ ఈరోజు. ఇలాగే
గుంటూరు 13 రూపాయలు తెచ్చాం సార్. మీరు ఉద్యోగం ఇచ్చారు, ఎదురుగానే ఆయన బోర్డు పెట్టుకున్నారు, మీ స్టూడెంట్స్ని లాక్కెళ్ళిపోయాడు. తీసుకెళ్లారంటారు. అది ఇన్స్టిట్యూట్ రన్ చేశారు మరి? అది కూడా న్యాయం చేస్తే ఓకే, దట్స్ ఓకే, ఐఎమ్ ఓకే. వాళ్ళని కూడా ఒక నెలకు ముంచేశాడు. అంతే అంతే. నెల కలెక్షన్ రాగానే వాడి కలెక్షన్ మెయిన్ కానీ సెలక్షన్ మెయిన్ కాదు. వాడు అని మాట్లాడుతున్నాను అంటే వాడు విద్యా వ్యవస్థకి ఒక చీడ పురుగు. ఈ వ్యవస్థకి ఈ సామాజిక కోణంలో వాడుకున్న స్కాలర్షిప్ మీన్స్ స్కాలర్, వాడు స్కాలర్ అని ఏదైతే చెప్తున్నాడు, నాకైతే ఆ పిహెచ్డి కొన్నాడని నాకు డౌట్. ఒక రీసెర్చ్ స్కాలర్, ఒక డాక్టరేట్ ఉన్నవాడు చేసే పని ఏది అతను చేయడండి. మీకు తెలిసి స్కాలర్స్ పిహెచ్డి మీరు ఎంతోమంది చూసుంటారు మీడియా రంగంలో కానీ అదర్ దాన్ దట్. వీడికిలాగా ఈ కొలికపూడి సీన్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వీడికిలాగా చీప్ క్యారెక్టర్, డబ్బుల కోసం దిగజారిపోవడం, డబ్బులు వచ్చే వరకు పాలిష్డ్గా మాట్లాడటం వాడి స్టైల్. అది వాడి స్టైల్. పోనీ నా దగ్గర 2 లక్షలతో వెళ్ళాడు, ఎస్పీ లెవెల్లో మేనేజ్ చేశాడు, ఎమ్మెల్సీ లెవెల్లో మేనేజ్ చేశాడు, ఓకే, అవన్నీ ఫాస్ట్. వాడు తీసుకెళ్ళిన పిల్లల్ని ఏం చేశాడంటే ఆ నెల రోజులు కలెక్షన్ రాగానే అక్కడ నుండి వైజాగ్ బిషానది, గుంటూరు నుండి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయాడు. ఇలా వాడి నమ్మిస్తాడు, నమ్మినంతసేపు నిద్రపోనివాడండి. ఆ క్లాస్ చెప్పేప్పుడు ఇది ఎప్పుడు దుకాణం కట్టేయాలని వాడు ప్లాన్ చేసుకుంటాడు. వైజాగ్ నుండి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడని విన్నాం.